గుడ్ ఈవినింగ్ అండి. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసినాం, చిన్న క్లిప్పు. ఏదైతే విఆర్ఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందా లేదా అని మంత్రి పొంగులేటి గారు ఒక మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పడం జరిగింది. సో పాత వాళ్ళని తీసుకుంటామని చెప్పినట్టుగా ఆ వీడియోలో ఉద్దేశం అయితే కనిపిస్తుంది. ఆ వీడియోలో చాలామంది సార్ మీరు ఒక స్పష్టమైనగా ఇంకా దానిపైన క్లారిటీ ఇవ్వండి అని అన్నారు. సో ఉన్నటువంటి నిజంగా 12,000 దాకా వేకెన్సీస్ ఏవైతున్నాయో పాత వాళ్ళని ఇటు తీసుకొస్తారా? గతంలో విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ఇదే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న విఆర్ఓలని జూనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ చేసి వేరే వేరే వింగుల్లో వాళ్ళని కలిపేసారు. విఆర్ఓలని కావచ్చు, విఆర్ఏలని కావచ్చు. కానీ చాలామంది నిరుద్యోగుల నుంచి ఒక డిమాండ్ ఏంటంటే నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా గౌరవనీయులైన మా రెవెన్యూ శాఖ మంత్రి అని ఇట్లా పొంగులేటి గారికి రాస్తూ ఒకటి చక్కర్లు కొడుతుంది. అదే దాన్ని కూడా మనం ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఎప్పుడు మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి ప్రతినిధులు, దాంట్లో ఒకానొక ప్రతినిధి చనగాని దయాకర్ సార్ కూడా కాల్ చేసినాం. ఏంది సార్ దీనిపైన ఏంటి స్పష్టమైన సమాచారం ఏందని అడిగే ప్రయత్నం చేసినాం. అదే కాకుండా లైవ్లో కూడా కాల్ చేస్తామని చెప్పినాం. ఆయన మాటల్లో తెలుసుకుందాం, క్లారిటీగా అడిగి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మీ అందరి రిక్వెస్ట్, డెఫినెట్లీ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, దయాకర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది వీడియో మేము రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాము. ఈ విఆర్ఓలకు సంబంధించి మీకు ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చినాం. విఆర్ఓ అండ్ విఆర్ఏ అనేది డిఆర్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్గా ఉండబోతుందా? నిన్న మొన్న ఒక వీడియోలోనేమో మంత్రి గారు మాట్లాడి పాత వాళ్ళనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెడతాం విఆర్ఏలుగా అన్నట్టుగా చెప్పారు, పునరుద్ధరిస్తామని. కొన్ని పత్రికల్లో కూడా రీసెంట్గా నిన్న మొన్న కూడా V6 వెలుగు లాంటి పత్రికల్లో సగమేమో డిఆర్ రూపంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూపంలో సగమేమో పాత వాళ్ళనే తీసుకొస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కొంత అభ్యర్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఒక మంచి అవకాశం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటే అని భావిస్తున్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీనిపైన ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా సార్? కేసీఆర్ పాలనలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా చిన్నాభిన్నం చేసి ధరని తీసుకొచ్చి పోర్టల్ని తీసుకొచ్చి ప్రజలకు ఏదైతే గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసి మొత్తం రికార్డులను తారుమారు చేసి భూముల్ని తారుమారు చేసి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో ఆ రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఏలు విఆర్ఓల్ని మొత్తం కూడా తీసుకుపోయి వివిధ శాఖలలో విలీనం చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ ప్రభుత్వం ఏంటంటే రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టడానికి, ప్రక్షాళన చేయడానికి అనుభవం కలిగి ఉన్నటువంటి 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి సర్వీసులలో కొనసాగినటువంటి వాళ్ళను తీసుకొచ్చి మళ్ళీ రెవెన్యూలో ఒక పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. కాకపోతే నిరుద్యోగులకు ఇక్కడ ఎక్కడ కూడా నష్టం జరగదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 11,000 10,000 పోస్టులు ఇక్కడ రెవెన్యూలో వచ్చినా కూడా మళ్ళీ ఆ మిగిలిన పోస్టులు మళ్ళీ గ్రూప్ 4 ద్వారానే భర్తీ కాకపోతాయి తప్ప ఎవరికి అక్కడ నష్టం జరిగే పరిస్థితి ఉంది. నేను కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను డూ ఆర్ డై ఛానల్ ద్వారా, నిరుద్యోగులు వివిధ రూపాల్లో మాకు కూడా కాల్ చేసి రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, మేము రెవెన్యూలోనే మాకు పోస్టులు కావాలి, రెవెన్యూలోనే మేము జాబులు భర్తీ చేస్తాం, వేరే దగ్గర కాదు. ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినా, తెలంగాణ పబ్లిక్ సర్వీసింగ్ ఎక్కడ ఇచ్చినా కూడా ఆ నోటిఫికేషన్ చదువుకొని ముందుకెళ్ళాలి తప్ప మేము మా విఆర్ఓల్ని మేము విఆర్ఏలనే చేస్తాం, ఇక్కడే రెవెన్యూ ఆఫీసర్ గానే. అంటే ఆ ఓరియంటేషన్లో మీరు చెప్పిన ఓరియంటేషన్తో పోలుస్తున్నప్పుడు ఇంకా జూనియర్ అసిస్టెంట్ అంటే మంచి కెరీర్ ఉండేటటువంటి ఉద్యోగం. నిజంగా ఆ వెసులుబాటు అనేది ఉందా? విఆర్ఓలని పాత జూనియర్ అసిస్టెంట్లో ఎవరినైతే మీరు ప్రమోట్ చేసి కూర్చోబెట్టారో వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి మళ్ళీ విఆర్ఓలుగా కూర్చోబెట్టినప్పుడు అక్కడ ఆ వేకెన్సీస్ భర్తీ చేసే నోటిఫికేషన్ వస్తుంది. డెఫినెట్లీ ఆ ప్రపోజల్ ఉన్నదా? ఆ ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో అంటే మొత్తానికైతే దీనికంటే ఇంకా అది మంచి వెసులుబాటుగానే చెప్పుకోవాలి. మరి అలా జూనియర్ అసిస్టెంట్లని భర్తీ చేస్తే ప్రభుత్వం అనుభవమైన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రెవెన్యూ సంబంధించి ఏదైతే అధ్యక్షులు ఉన్నారో లచ్చిరెడ్డి గారితో మాట్లాడాను, అనేక వారితో మాట్లాడాను. మంత్రి గారు పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ విషయం పైన అందరికీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో పెద్ద ఆగమాగం గాలి గందరగోళం కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రతి ఖాళీలను భర్తీ చేసే ఆలోచన. నిరుద్యోగులు ఇలా భావించవచ్చు, విఆర్ఓ నోటిఫికేషన్ కాదు వచ్చేది, ఇప్పుడు గ్రూప్ 4ని జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 3లో కొలాబరేట్ చేశారు కాబట్టి మిగిలిన ఖాళీలు గ్రూప్ 3లో భాగంగా రాబోతున్నాయా? 11,000 ఖాళీలు ఖచ్చితంగా గ్రూప్ 4లో వస్తాయి. సో గ్రూప్ 4 అనేది గ్రూప్ 3లో కొలాబరేట్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 4 అనేది లేదు, జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 3లో భాగంగా పెట్టారు.
గ్రూప్ 3. ఓకే. సో కాబట్టి ఎలా అయినా అలానైనా లబ్ధి జరగనుంది నిరుద్యోగులకి ఆ 11,000 ఖాళీలైనా. మిగిలిన 11 ఖాళీల్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుంది. అప్పుడు వాళ్ళు అభ్యర్థులు కూడా పెట్టినటువంటి వాళ్ళ రిక్వెస్ట్ లెటర్లు కూడా మీకు కూడా పెట్టినాం, మీరు కూడా వాట్సాప్లో చూసారు. ప్రభుత్వానికి మీ ద్వారా కొంత మాకు ఆ రెవెన్యూ వ్యవస్థ ఖాళీ ఉంది కాబట్టి అవినీతి అయ్యే అవకాశాలు ఉన్నాయి, రకరకాలుగా నిరుద్యోగులు అంటూ తిరిగి మాకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని వాళ్ళని. కాకపోతే ఇంత పెద్ద అనుభవం కలిగిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళకు ట్రైనింగ్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఈ పూర్తి రెవెన్యూ మీద అవగాహన పెంచుకోవడానికి మినిమం 1-2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము సంవత్సరాల తరబడి 10 ఏళ్ల తర్వాత ఈ రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయి కూడా గాలి అంతా కూడా వ్యవస్థ మొత్తం కూడా ప్రక్షాళన చేయాలనుకున్నాం. కాబట్టి మళ్ళీ అనుభవం కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి రావడమే దీనికి పరిష్కార మార్గం అనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విఆర్ఓ వాళ్ళని తిరిగి మళ్ళీ ఒక పాత వ్యవస్థను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. విఆర్ఓ పోస్ట్ లేదు, గ్రూప్ 3 ఉంది అని పెట్టుకుంటాం మేము తమ్మునేం. సో ఎలానైనా లబ్ధి అయితే చేకూరే అవకాశం ఉందని అంటారు. ఏది ఏమైనా నిరుద్యోగులకు లబ్ధి చేయడానికి ప్రభుత్వం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని పూర్తి స్థాయి ఆలోచనతో పనిచేస్తా ఉంది. ఒక ఏడాదిలోనే 54,125 పోస్టులు మనం భర్తీ చేయగలిగినాం. ఇంతకు మించి ఇంకేముంటది జనరల్ గా. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి అంశం కోసం మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అండి ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఒక 10-20 మెంబర్స్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉంటారో ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి పనులను ప్రజల్లోకి తీసుకుపోవడానికి కీలకంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దాంట్లో భాగంగా చనగాని దయాకర్ సార్ని మనం కన్సల్ట్ అయినాం. సో వాళ్ళు కొంత దగ్గరగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అధిపతులను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అధిపతుల నుంచి సమాచారం తీసుకునే మనకు అందిస్తారు. మళ్ళీ డువాడై ఛానల్ నుంచి ఎప్పుడు కూడా మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ మీకు ఈ వీడియోని అందించే ప్రయత్నం చేస్తున్నాం. విఆర్ఓ లేదు, గ్రూప్ 3లో మరొక 10,000 నుంచి 11,000 జూనియర్ అసిస్టెంట్లు రాబోతున్నాయి. ఎవరినైతే జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేసి కూర్చోబెట్టిర్రో వాళ్ళనే మళ్ళీ తిరిగి విఆర్ఓలుగా తీసుకొచ్చి అక్కడ ఖాళీలుగా ఉన్నటువంటి గ్రూప్ 3 అంటే ఒక విధంగా జూనియర్ అసిస్టెంట్ అనేది గ్రూప్ 4లో ఉండే, ఇక్కడ తెలంగాణలో గ్రూప్ 4 గ్రూప్ 3 కొలాబరేట్ చేశారు కాబట్టి క్లబ్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు గ్రూప్ 3 నోటిఫికేషన్లో భాగంగా ఒక 11,000 నోటిఫికేషన్ వేకెన్సీస్ అది దఫలుగా జాబ్ క్యాలెండరు, ఎస్సీ బైఫర్కేషన్ లాంటి అంశాలు, ఎస్సీ క్లాసిఫికేషన్ లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి కొంత ఆగినట్టుగా కనిపిస్తుంది. ఏకసభ్య కమిషన్ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు, రిపోర్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడైతే ఈ ఏకసభ్య కమిషన్ పోయిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్స్ అనేది ప్రక్రియ మళ్ళీ మొదలవుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చాలా సందర్భాల్లో అడుగుతున్నారు, సార్ ఎస్సీ క్లాసిఫికేషన్కు నోటిఫికేషన్లకు ఏమైనా సంబంధం ఉందా, ఎస్సీ క్లాసిఫికేషన్ లేకుండా నోటిఫికేషన్ ఇస్తే ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయా, గతంలో అలా ఒక రోస్టర్ వేయకుండా నోటిఫికేషన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయా అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నోటిఫికేషన్ ఓవరాల్గా మార్కింగ్ చూయించి కూడా తర్వాత అంటే ఎస్సీ క్లాసిఫికేషన్ తర్వాత రోస్టర్ కూర్చోబెట్టినాక దాన్ని బైఫర్కేట్ చేసి ఈలోపు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక కూడా ఫలితాలు ఇవ్వడం గతంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక నోటిఫికేషన్ని ఓవరాల్గా చూయించేసి అది జిల్లా జాబ్ అయితే జిల్లాలో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని, జోనల్ అయితే జోనల్లో ఇన్ని వేకెన్సీ ఉంది ఓవరాల్గా నోటిఫికేషన్ చూయించి కూడా రోస్టర్ క్లాసిఫికేషన్ తర్వాత కూడా వేయడానికైతే ప్రాబిలిటీ ఉంది. బట్ ఇది ఎలాగో ఎస్సీ క్లాసిఫికేషన్ ప్రక్రియ మరి ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఏదేమైనా ఎప్పటికప్పుడు డువాడై ఛానల్ నుంచి మీకు అప్డేట్ విషయాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఇది డువాడై ఛానల్కు సంబంధించినటువంటి సమాచారం. ఇది బాలాజీ చిరపైన ఒపీనియన్ వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.